డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు. బేడబుడగ జంగం కమ్యూనిటీకి మళ్లీ ఎస్సీ హోదా కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని, తాను కూడా పార్లమెంట్లో 2 సార్లు కేంద్రానికి ఈ సమస్యను తీసుకెళ్లానని అన్నారు. నంద్యాల జిల్లా పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి కూడా ఈ రిజర్వేషన్ సమస్యను తీసుకెళ్తానని ఆమె చెప్పారు. మంగళవారం కల్లూరు మండలం శ్రీనివాస్ నగర్లో బుడగజంగం కాలనీని పర్యటించి ప్రధానమంత్రి సభకు తరలి రావాలని కోరారు. సంచార జాతిగా జీవనం సాగిస్తున్న, ఉన్నత చదువులు పూర్తి చేసిన బేడబుడగ జంగం విద్యార్థులు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నట్లయితే ఉద్యోగ అవకాశాలను పొందేవారని ఆమె పేర్కొన్నారు. ఈరోజు బేడబుడగ జంగం వారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడము, ప్రధానమంత్రి మోడీ గారు 16వ తేదీన ఇక్కడ పర్యటనకు రావడము, అట్లాగే బుడగ జంగం ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వచ్చి చూడండి, మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో, వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది. ఇక్కడ బేడబుడగ జంగం వారు మనకు తెలిసిందే, పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగ జంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. బేడబుడగ జంగం వారు పాపం వాళ్ళు బుర్రకథలు పాడుకుంటూ నోమాడ్స్ అనమాట, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నారు. ఏంటంటే రోజు బెగ్గింగ్, అడుక్కు తినే పరిస్థితి వీళ్ళకు ఉంది. ఈరోజు మనం పరిస్థితి గమనిస్తే చిన్న చిన్న కొట్టాలు కట్టుకొని గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉండడం మనం అందరం గమనించాలి. ఇక్కడ బేడబుడగ జంగంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా పార్లమెంట్లో చాలా బాగా చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. మామూలుగా వీళ్ళ పరిస్థితి ఎంత పేదరికంలో ఉన్నారు అంటే, వాళ్ళు చదువుకోలేని పరిస్థితి, కానీ వీళ్ళు చదువుకొని 100% మార్క్స్ 98%, 99% లేకపోతే స్టేట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ